హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మనం చూద్దామండి. ముందుగా ఎవరైతే గ్రూప్ 2 ఉద్యోగాలకు క్వాలిఫై అయ్యారో ప్రిలిమ్స్కి, వారి కోసం ప్రత్యేకంగా కోర్స్, అంతేకాకుండా టెస్ట్ సిరీస్ మన యాప్లో లాంచ్ చేయడం జరిగిందండి. అవే కాకుండా అన్ని ఉద్యోగాలపైన కూడా, స్టేట్, సెంట్రల్ అన్ని ఉద్యోగాలపైన కూడా అన్ని కోర్సులపైన ఆఫర్స్ ఉన్నాయండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలని వీడియో ఎండింగ్లో చెప్తాను, ఒకసారి చూడండి. అప్డేట్ చూసినట్లయితే ఏపీ అటవీ శాఖ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కావడం జరిగింది. ఏపీపీఎస్సీ నిరుద్యోగులకు నష్టం అంటూ మరొక అప్డేట్ ఉంది. ఏపీ గ్రూప్ 2 పైన కేసులు అంటూ మరి చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్ రూపంలో అడుగుతున్నారు. దానిపైన ఒక క్లారిటీ అయితే చూద్దాము. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అంటూ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉందండి. నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గత నెల 6న నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 15న ప్రారంభమైంది. మే 5 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అలా ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ వీడియో పైన క్లిక్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూసేయండి. మీకు క్లారిటీ వస్తుంది ఎవరు ఎలిజిబుల్, దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి అనేది. ఓకేనా? నెక్స్ట్, గ్రూప్ 1లో 1:50 విధానంతో నష్టము. సో గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 1కు 1:100 విధానాన్ని అమలు చేయాలని నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్దిక్ మంగళవారము విజయవాడ బందర్ రోడ్లోని ఏపీపీఎస్సీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం ఇవ్వాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన చేయనని వినతి పత్రం ఇచ్చి వస్తానని చెప్పిన అంగీకరించలేదు. అతన్ని అదుపులోకి తీసుకొని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. సిద్దిక్ మాట్లాడుతూ గ్రూప్ 1 ఫలితాలకు 1:50 విధానాన్ని అమలు చేయడం వల్ల తెలుగు మాధ్యమం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. గ్రూప్ 2కు 1:100 అమలు చేసి గ్రూప్ 1కు తగ్గించడం తగదన్నారు. కొత్త సిలబస్ అమలు చేస్తానని చెప్పేసి ఏపీపీఎస్సీ చైర్మన్ హామీ ఇచ్చి పాత సిలబస్ ఇవ్వడం వల్ల పేపర్ కష్టతరంగా ఉందని తెలిపారు. ఆయా సమస్యలు తెలియజేసేందుకు వెళ్తే పోలీసులు అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని కూడా ఇక్కడైతే చూడవచ్చు. సో నిజానికి గ్రూప్ 1 కూడా 1:100 రేషియో ఇవ్వాలి అండి. ఎందుకంటే చాలా నష్టపోయారు అభ్యర్థులు. ఎందువల్ల అంటే మరి ఇదిగో కొత్త సిలబస్, అదిగో కొత్త సిలబస్ అంటూ చాలా వరకు కాలయాపన చేశారు. ఓకేనా? కొత్త సిలబస్ పైన కమిటీలు వేశారు. సో ఒక డ్రాఫ్ట్ కూడా చిన్నగా బయటకు రావడం అయితే జరిగింది, ఇదే కొత్త సిలబస్ అని చెప్పేసి. సో చాలామంది అభ్యర్థులు కొత్త సిలబస్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాంలే అని కూడా ఆగిన వారు ఉన్నారు. సో మరి అన్నీ అయిపోయిన తర్వాత చివరికి ఎండింగ్కి వచ్చేసరికి ఇక కొత్త సిలబస్ ఏం లేదు, అందరూ కూడా పాత సిలబస్ మాత్రమే ఫాలో అవ్వాలి అని చెప్పేసి అనడంతో మళ్ళీ నిరుద్యోగులు షాక్ అయ్యారు. ఏంటి ఇలా జరిగింది ఏంటి అని. యాక్చువల్గా కొత్త సిలబస్ చేస్తే మాత్రం చాలామంది అభ్యర్థులకు
ఒక మంచి అవకాశంగా ఉండేదండి. గ్రూప్ 2 ఈవెన్ గ్రూప్ 2 అభ్యర్థులకు కూడా చాలా మంచి అవకాశం ఉండేది. ఎందుకంటే డిస్క్రిప్టివ్ అయితే తగ్గేది, ఎస్ఏ అయితే తగ్గేదండి మెయిన్స్‌లో. గ్రామీణ ప్రాంత యువకులకు చాలా అంటే చాలా బెనిఫిట్ అయ్యేది ఆ విధంగా. కానీ దాన్ని మళ్ళీ ఎందుకు మరి నిలిపివేశారో ఏంటి అనేది మాత్రం ఎవరికీ తెలియనటువంటి విషయము. నెక్స్ట్ ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి రిజల్ట్స్ చాలా రోజులు అవుతుంది వచ్చేసి, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో మరి ఎవరు బెనిఫిటెడ్ లిస్టు, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి ఖచ్చితంగా ప్రకటించాలి. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి కనీసం ఓటీపీఆర్ లాగిన్లోనైనా ఇవ్వాలి అని చెప్పేసి, లేదా బెనిఫిటెడ్ లిస్ట్ అయినా ఇవ్వాలి అని చెప్పేసి అభ్యర్థులు అయితే ఆందోళన చేస్తున్నారండి. లేదా దీనిపైన కేసుల వరకు కూడా వెళ్తామంటూ చాలామంది అభ్యర్థులు అయితే సో దీనిపైన అంటే ఖచ్చితంగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుందండి. మరి చూడాలి, ఏపీపీఎస్సీ దృష్టికి కూడా తీసుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మాకు కొంతమంది, అంటే అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ కొంతమంది మా ఫ్రెండ్స్కు ఈవెన్ 20 వచ్చినా కూడా క్వాలిఫై లిస్ట్లో ఉంది, మాకు 30 వరకు 35 వరకు వచ్చినా కూడా మా పేరు లేదు. ఎందుకు మరి, రీజన్ ఏంటి? మీరు కనుక ఖచ్చితంగా బెనిఫిటెడ్ లిస్ట్లో హాల్ టికెట్ నెంబర్తో పాటు మార్కులను కూడా జత చేసి ఇచ్చినట్లయితే మాకు క్లారిటీ వస్తుందంటూ ఏపీపీఎస్సీకి వినతి పత్రాలు అయితే అందుతున్నాయండి. మరి చూడాలి దీనిపైన ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.